సో పర్సనలీ మిమ్మల్ని ఒకవేళ ఇంప్రెస్ చేయాలి అని అంటే వాట్ కైండ్ ఆఫ్ కథలో ఏ పాయింట్స్ ఉండాలి? సినిమా బాగుండాలి, కథ బాగుండాలి, అంతకంటే ఉండదు. పలానా పాయింట్లే ఉండాలని ఏమి ఉండదమ్మా. ఆ చెప్పిన విధానం ఏంటి? ఇప్పుడు సినిమా అనేది నా దృష్టిలో ఒకటే గుర్తుపెట్టుకోండి, జనానికి నచ్చే తప్పులు చేయటం. అసలు తప్పు చేయకపోవటం కాదు, జనానికి నచ్చే తప్పులు చేయటం. ఏ తప్పు నచ్చుతుంది, ఏ తప్పు నచ్చదు అని తెలిసిన వాడు గొప్ప దర్శకుడు అవుతాడు. ఈ తప్పు నచ్చుతుంది, ఈ తప్పు నచ్చదు అని తెలిసిన వాడు గొప్ప దర్శకుడు అవుతాడు. తెలియని వాడు సక్సెస్ కాడు. సింపుల్ లాజిక్. వెరీ గుడ్ లాజిక్. నచ్చే తప్పులు చేయాలంతే. అస్సలు తప్పు చేయకుండా చేస్తే అవి రియలిస్టిక్ మూవీలు, ప్యారలల్ మూవీస్ అవుతాయి. ఒక హీరో 20 మందిని కొట్టడం అనేది సహజంగా జరిగే పనేనా? జరగదు కదా. అస్సలు. కానీ మనం నమ్మేలాగా తీయాలి. ఆ హీరో 20 మందిని కొడుతున్నాడంటే మనం నమ్మాలి, మనకు నచ్చాలి, మెప్పించాలి. ఎందుకంటే అవతలోడు తన్నులు తినడం కూడా మనకు నచ్చాలి. ఈ మధ్య కొన్ని సినిమాలు వస్తున్నాయి, ఎందుకు చంపుతున్నాడో తెలియదు, ఎందుకు వస్తున్నారో తెలియదు. నేను చంపుతూ ఉంటాడు, వాడు వస్తూ ఉంటాడు. వాడు చావాలని మనకు ఉండదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పాపం వాడు ఎవడో మనకు తెలియదు. వాడు మనకు చేసిన ద్రోహం ఏమీ లేదు. వాడు ఏ క్యారెక్టర్కి ద్రోహం చేసినట్టు మనకు కనపడదు. వాడి మీద మన కోపం రాదు. చచ్చేవాడి మీద మనకి కోపం ఉండాలి. వాడిని చంపుతుంటే చంపు 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 అని లోపల మన మనసు అరుస్తూ ఉండాలి. అది లేకుండా ఊరికే చంపుకుంటూ పోతూ ఉంటే అది కనెక్ట్ అవ్వదు జనానికి. నువ్వు ఎంత గొప్ప విజువల్ పెట్టు, చచ్చేవాడి మీద మన కోపం ఉండాలి, వాడి మీద కోపం తీసుకురావాలి. రాజమౌళి గారు తీసే పని అదే. ఆ ఎమోషన్ పట్టుకుంటాడు ఆయన. ఒకడు చస్తున్నాడు అంటే వాడి మీద మనకు ఆల్రెడీ కోపం ఉంటుంది, మనం తృప్తి పడతాం. అమ్మయ్యా చంపుతున్నాడా హీరో అని, చంపు 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 అంటూ ఉంటాం మనం. అది తీసుకొస్తాడు ఆయన, ఆ ఎమోషన్. అలా కాకుండా ఈ మధ్య కొన్ని సినిమాలు వస్తా ఉన్నాయి, పేరు చెప్పడం అనవసరం. చంపుతా ఉంటాడు హీరో, వాడు చస్తా ఉంటాడు. ఎందుకు చస్తాడో మనకు తెలియదు. వాడు చస్తుంటే మనకేమో ఆనందం కలగదు, తృప్తి కలగదు. వాడిని చంపుతుంటే మనమేమి అమ్మాయ్యా చచ్చర్రా బాబు వీడు అని అనుకోవు. నిస్సహాయంగా ఉంటాడు. వీడు చంపుతుంటాడు, వాడు వస్తూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాం. ఓకే. సో జనరల్లీ మీరు మూవీ అంటే థియేటర్లో మూవీ చూసినప్పుడు యాజ్ అన్ కామన్ ఆడియన్గా చూస్తారా, లేకపోతే మీలో ఉన్న డైలాగ్ రైటర్ ఎవరైతే ఉంటారో, స్క్రీన్ రైటర్ కావచ్చు, వాట్ ఎవర్, 100% ఆడియన్గానే చూస్తా. అవునా? ఎందుకంటే నాలో ఉన్న ఆడియన్ నాలో ఉన్న రైటర్ కంటే గొప్పడు. వావ్, సూపర్. సో అలా మీరు బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి రీసెంట్ టైమ్స్లో యాజ్ అన్ ఆడియన్గా? రీసెంట్ టైమ్స్లో నేను చూసిన సినిమా చాలా బాగుంది. ఏంటది, మన ఏం సినిమా అది మనం చూసింది? ఊరి పేరు భైరవకారం. చాలా బాగుంది సినిమా. బాగుంది, మీకు నచ్చింది? నాకు నచ్చింది. దోస్ కైండ్ ఆఫ్ జానర్ మూవీస్ కూడా ఎంజాయ్ చేస్తారు సార్ మీరు? నేను అన్ని జానర్స్ ఎంజాయ్ చేస్తాను. నేను సినిమా పిచ్చోడిని. నాకు పలానా సినిమాల్లో పలానా జానర్ నచ్చదు అనేది ఏమి లేదు. నేను అన్ని జానర్స్ నాకు నచ్చుతాయి కాబట్టి అన్ని జానర్స్ పనిచేయగలుగుతున్నాను. ఇది ట్రూ. అన్ని జానర్లో ఎందుకు పనిచేయగలుగుతున్నాను? అన్ని జానర్స్ నాకు నచ్చుతాయి కాబట్టి.